నేర్పించింది. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళని, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004 ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటకల్ దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళమే అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే. 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనంతా డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా, ఇంకోటి చేసినా, విమర్శించినా కూడా సద్విమర్శలుగా, ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా, ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళని, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళని, అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా. కానీ అదే విషయాన్ని మేము చెప్పాను అందరికీ. ఒక పేరు చెప్పలేదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ 6 హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం. నేను కట్టుబడి ఉన్నాను. ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు, అందరినీ చెప్పినా. నేనే కాదు చెప్పింది, పత్రికలన్నీ ఘోషించినాయి. ఈనాడు చెప్పింది, జనతులు మద్యం వ్యాపారాలు ఎట్లా ఇంటర్ఫేర్ అవుతుందని చెప్పి ఎలా చేసింది, జ్యోతి చెప్పింది, అన్ని పత్రికలు చెప్పినాయి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో, పార్టీ మీటింగ్లో చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతా అంటే సహించేది లేదు అని చెప్పినాడు. అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఏమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామని దాంట్లో మేము చెప్పినామంతే. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. కానీ సభ్య సమాజం తలదించుకునేటట్లు వాయు వర్ష లేకోకుండా, మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్లా మాట్లాడితే ఇంతే కూడా సిగ్గు. మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు? అందుకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉందా? ఆయనే కాదు, ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా కడకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు, మీరేం చేయాలని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని, ఒక అమాయకుల్ని, ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు, అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని మాటల దాడులు ఏం మాట్లాడు వాళ్ళ మాఫియాతో. అప్పుడు ఏదో అవుతుంది, నేను 10 రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకు తెలుగుదేశంలో ఎందుకు కాలువ శ్రీనివాసులు గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో. రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేరు, గిట్టుబాటు ధర కాలేదు, కొనండి, సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు. అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకొని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడు. ఈయన మాట్లాడేదే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి, అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా, వయస్సు గీస్తని లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మంత్రులు మాట్లాడినే పోతారు. మరి ఎవరిని మాట్లాడేసి ఇదే వాళ్ళ సంస్కృతి. ఇది అంటారు ఎక్కడ నేర్చుకుంది? ఏదో మాకు భూములు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు చేస్తాను. నేను ఒకటి చెప్తాను, నేను కూడా ఎలక్షన్ నిలబడినాను 7 మార్లు ఎలక్షన్ మా తండ్రి గారు అంతా కలిస్తే 12 మార్లు మా ఇంట్లో 55 సంవత్సరాల్లో 12 మార్లు. 67 నుంచి మా తండ్రి గారు శాసనసభ్యుడే, 78 వరకు, మళ్ళీ 80 నుంచి శాసనమండలి సభ్యుడు, 89 నుంచి 96 వరకు కూడా పార్లమెంటు సభ్యులు 2 మార్లు.
తర్వాత 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒకడు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు కూడా నేను గెలిచిన వాళ్ళం. 96 నుంచి 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. నేనే ఒక మారు వచ్చి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, మీరే ఉన్నారు. ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను ఎంక్వైరీకి. నా పైన, నా కుటుంబం పైన. మేము ఎప్పుడు భూములు మేము వచ్చి పెద్దగా నాకు కొనలే. 78లోనో 77లోనో మా తండ్రి గారు ఆయనకు వచ్చిన ఆస్తి, మా అమ్మకు వచ్చిన ఆస్తి, జూటులో ఆస్తులు అమ్మి ఆడ కొన్నాం, భూములు కొన్నాం. నాకెంత దేశం అంతా నాకేం భూములు లేవు, ఆడ చూసిన ఇంకోటి ఎక్కడ లేవు. ఆడుండేది అన్నీ కొండాయి. మేము 3 అన్నదమ్ములు ఈ పొద్దు కూడా కలిసి ఒకే ఇంట్లో, మా నాయన కట్టించిన ఇంట్లో 67, 68లో కట్టించిన ఇంట్లో అదే ఇంట్లో అక్కడే ఉన్నాం. అందరికీ తెలుసు. మీరు పిల్లప్పుడు నేను పిల్లప్పుడు ఉండేప్పుడు కూడా ఆడే ఉన్నాం, అందరికీ తెలుసు. 56 ఏళ్ళలో 57 ఏళ్ళు అయింది ఆ ఇంట్లోనే ఉండి, అదే ఇంట్లో అదే గుణాదే అదే పునాదే. ఆ ఇంట్లోనే 100 రోజులు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా పండుకొని రాత్రి కూడా పండుకొని పోయిన వాళ్ళు. మేము అంత పోయిన వాళ్ళు. మేము కొత్త ఇల్లు ఏమి రాలే, ఆడ కొత్తగా భూములు కూడా రాలేదు. మళ్ళీ మేమేం కొనింది కూడా కాదు, మా నాయన కొనిండేది. ఏమైనా కొనింటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ నీళ్ళ కోసం ఎండిపోయేటప్పుడు, దార్చా చెట్టు ఎండిపోయేటప్పుడు నీళ్ళ కోసం ఏడన్నా కొన్నామేమో అంతే. కొన్ని నీళ్లు తీసుకొచ్చినాం దూరం నుంచి తప్ప ఆడుండేటివే ఎవరికి ఏం లేదు. ఎంక్వైరీ చేసుకోండి. అంతెందుకు, ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి. 85 నుంచి మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మేము 67 నుంచి చేసుకోండి. మా నాయన 67 నుంచి 68, 69 నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళకేం భూములు ఉంటాయి, వీళ్ళకేమో అన్నీ కూడా చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. కైనా ఉన్నారు, కింద ఉన్నారు, నిజాయితీ ఉన్నారు, సహకరిస్తాను. ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి. మీ ఆస్తులు బీస్తులు అంది. ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా? అసలు ఏం అంత సులభంగా ఉంటుందా? నేనేం ఇడిచిపెట్టి చాలా చెప్తాను, నేనే చెప్తాను కదా. 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను, ఓడిపోయినప్పుడు ఈ ఊరు ఇడిచిపెట్టలా. గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేనే ఎప్పుడు ఊరు ఇడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతాను, గన్మెన్ కూడా తీసేస్తాను. మేము గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగాం. మన కారులో కూడా మీ మాదిరి 4 కార్లు 5 కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ పొద్దుకి కూడా. ఈ నిమాళ్ళు ప్రజాప్రతినిధికి అయినా కూడా 4, 5, రెండోది కూడా పెట్టుకోలేము. ఒకనే పోతాం, లేకపోతే 2 పోతాం. నాకేం భేషజ్వారాలు లేదు, ఏమీ లేదు, దాపరికం లేదు, ఏమీ లేదు. పీపుల్ ఆర్ గ్రేట్ అన్నట్టప్పుడు ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకుని పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే. మేము అది అయ్యా అట్లా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే 1 తూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను, ఎందుకంటే అందరు కూడా ఉన్నారు. మాకే కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు, చెల్లెలు, భార్య, తమ్ముళ్ళు అందరికీ ఉంటారు. మీ మాదిరి మేము మాట్లాడేది కాదు, మాకు అట్లా లేదు, నేర్పిలేదు, ఎవరు మాట్లాడరు. నేను చెప్తాను, ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. 94లో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరూ కూడా ఊరు ఇడిచిపెట్టిపోతే, కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే, ఇనానమస్కి వచ్చే వద్దు, బాగలేదు, పరిస్థితులు బాగలేదు, దౌర్జన్యమైన తెలుగుదేశం వాళ్ళది అని చెప్పేసి మీరంతా ఊరు ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే, ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ, నేను కానీ, ఇంకా చాలామంది కానీ, కమ్యూనిస్టు వాళ్ళు కానీ, ఆ రోజు మీ యొక్క దురాఘాతాలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాఘాతాలే మళ్ళీ 94 నుంచి కూడా ప్రారంభమైన. ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా. నువ్వు మళ్ళీ 2004లోనే మళ్ళీ మీరు గెలిచినట్టు వచ్చి 2004లోనే ఆ తర్వాత మళ్ళీ కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది ఉద్దేశించి. ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని పోయి బెంగళూరు, హైదరాబాద్ ఎందుకు మాకు లేవరా? బెంగళూరు, హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోయి పండుకొని కూడా లేవు. ఇదే ఉండేది, ఈడే ఉండాలి. ఆ తెలుగుదేశం మీరేమి లేరేడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతా. కానీ ఎవరో తిన్నారు ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిండాల్సింది, వాయిస్ ఇచ్చిండాల్సింది. ఎందుకు అంత భయపడిపోవాలా? ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా ఇచ్చి మీకు కాపాడుకున్నారు కదా. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా.
అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది. మాఫియాని తయారు చేసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. అమాయకులు పాపం, కౌన్సిలర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకుని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఏం రాజకీయాలు ఏముంది, దానికి ఏముంది? నేను కూడా 4 మార్లు గెలిచాను. తాడిపిత్రుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు, మా పార్టీకి ఉన్నారు. వస్తాం తాడిపిత్రికి కూడా. రా, నువ్వు అనంతపురంగా మేము వద్దన్నామా? ఎప్పుడు ఎవరిని కానీ వద్దనం అంటే అధికారులు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది? అసలు ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ కూడా, ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తున్నాను. పోలీసు వాళ్ళకు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా. ఏం మీరు లేరా? ప్రభుత్వం అనేది లేదా? అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు? అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము? తాడిపిత్రికి పోతాము, తాడిపిత్రుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను. ఒక జిల్లా అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్టీగా కూడా పెడతాను. ఏమవుతాం వస్తారు రాని, ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము. ఈ పశుబలమో జంతు బలమో, పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు, ఎవరేం లేరు. నాకు పోతే ఉంటుంది, ప్రాణాలు పోతే పోతాయి, లేకుంటే లే, అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావివ్వము. నీ మాఫియాకు కూడా తావివ్వము జిల్లాలో. నేను ఒకనే కాదు, నేనేదో పోటు మొగని చెప్పడం లేదు, మా పార్టీ అంతా కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఆడే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండిపోయి అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఈ పొద్దు ఏమైందో కూడా అందరికీ తెలుసు, చరిత్ర తెలుసుకోవాలా. నేను చెప్తా, ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి అని చెప్తే ఎవరు ఎట్లా అందరికీ తెలుసు. ఐటీ దగ్గర, ఐటీ పక్కన ఐటీ వచ్చింది, ఎక్కడే అన్నీ చెప్తున్నారు కదా, అన్నీ కూడా ఎవరైనా కానీ అన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు? వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలని భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు? నేను చెప్తున్నాను కదా, నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా. ఈ పొద్దే కాదు, మా నాయన లేకపోయిండొచ్చు, మా నాయన లేక కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక. అంత 67 నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ అమ్మేరు కొనుక్కోండేదే భూములు, అదేదో 60 ఎకరాలు 60 ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి. అది ఇంకే వేరే సాటి ఏమి ఎక్కడ లేవు. ఏదైనా ఉంటే స్థలాలు ఉంటాయి, 1, 2, 10 సెంట్లు 12 సెంట్లు, అది కూడా చేసి మా జీవితం కూడా అయిపోతుంది. మేమేమి ఎక్కడ కానీ ఎవరేం చేయలేదు. ఎవరో వచ్చి పలానాడు వచ్చి ఇచ్చినామని చెప్పు. ఈ బిజ్జు మేదంతా కూడా మేము చేసిన అభివృద్ధిని అందరినీ నీళ్ళు తీసుకొస్తే ఇదే రాకపోతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా అక్కడ వేస్తే అర్ధాంతరంగా దురదృష్టం కొద్దీ రాజశేఖర గారు పోతే 2000 నుంచి రఘువీరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కలుసుకొని నీళ్లు తీసుకొచ్చే వాళ్ళు మేము. ఈ జిల్లాకు నీళ్లు రాగలవు, ఎట్టోస అందరి నీవా లిఫ్ట్ ఏమని చెప్పి అన్నా కూడా నీళ్ళు రాగలవు నిరూపించిన వాళ్ళం మేము. అయితే అని చెప్పేసి రోల్ మోడల్ అందరి నీవా, ఓహో లిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేది. ఆ తర్వాతనే మిగతావన్నీ కూడా లిఫ్ట్లు, ఇరిగేషన్లు అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా వచ్చింది. ఇది కూడా అందరు కూడా ఇవి అవుతుందా, సక్సెస్ అవుతుందా అనేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అనేకమైన రైల్వే ప్రాజెక్టులు తీసుకొని వచ్చేసాం. అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించినా, అనేకం కూడా అడ్డంగా పడినా కూడా మంచి చేస్తే, ప్రజలు అడిగితే మంచి చేస్తే ఆ మంచి అనేది జనంలోకి పోకుండా అవినీతి చూపించి మీరు దాన్ని దాసాలు అంటారా? మీరు బ్రిడ్జి శాంక్షన్ చేశారు, మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు చేసిండేది కూడా. ఇదే రామనగర్లో బ్రిడ్జ్ ఎట్టుంది, ఇక్కడ గుత్తి రోడ్లో బ్రిడ్జ్ ఎట్టుంది, ఇక్కడ ఇంకా 50 సంవత్సరాలకైనా కూడా ఎటువంటి ప్లాన్ చేసి తీసుకొని వచ్చేసాం. ఇంతకంటే ముందు రాప్తాడు దగ్గర మీరు అప్పుడు ఉన్నప్పుడు 2014లోనే ఏమో జరిగిన బ్రిడ్జి రాప్తాడు దగ్గర ఇంతవరకు కాలేదు.
ఇంత త్వరితగతిన ఈ అనంతపురం పట్టణ ప్రజలకు ముఖ్యంగా 4 గ్రామాల్లో కూడా 110 కోట్లు వేసి రోడ్లు వేసి ఇంకా ఉండొచ్చు, ఒకటో రెండో అక్కడ ఉండొచ్చు. ఇంత పెద్దది ఇంకా ఉన్నాయి. మేము ఇంత వేసినా కూడా ఇంకా ఉన్నాయంటే మీరు మాకు 2019లో అప్పగించినప్పుడు ఇంకెన్ని ఉన్నాయో అర్థం చేసుకోవాలా. అవి దాన్ని ముగిచిపెట్టడానికి మీరు మాట్లాడతారా? నేను ఉంది కదా, అది కూడా చెప్పినారు కదా. డంప్యాడ్ పోవాలంటే దాన్ని తీసుకొచ్చినారు, చేసినారు. చేయలేదంటున్నారు కదా, బిల్లు కూడా ఇవ్వలేదు కదా. వాసిం అప్పుడే చెప్పినాడు కదా, మీటింగ్లోనే చెప్పినాడు కదా. ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారు కూడా, ఇప్పుడు ఉండి గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పినాడు, కలెక్టర్ కూడా ఏదో కంప్లైంట్ చేసినాడు. చేయండి, ఆడు ఉంటే మీ దగ్గరే ఉండే బిల్లులు కూడా పెట్టుకోండి. ఎవరు చేసి తప్పు చేసేది పట్టండి, శిక్షించండి. దిన్నం ఏంది? అది కాకుండా 6 నెలలే మీరు వచ్చినాక నెలకే మాట్లాడినారు. అది వెంటనే చెప్పినాడు మేయర్గా ఆ కుర్చీలో కూర్చొని. ఎంక్వైరీ చేయండి, సైంటిఫిక్ ఎంక్వైరీ చేయండి. ఆ పొద్దు 3,30,000 క్వింటాలో టన్నులో అన్నారు కదా. మేము దాని దగ్గర కూడా పోలేము. ఓపెన్ చేసినాక మళ్ళీ కూడా కూడా తెలియదు. మీరు కాలేదంటున్నారు కదా, ఎంత ఉందో చూసుకోండి. 20% ఉందా, 30% ఉందా, 50% ఉందా? కాకపోతే మీ చేత బిల్లులు పట్టుకొని యాక్షన్ తీసుకోండి. వాళ్ళపైన ఎవరైనా తప్పు చేసిండే శిక్షించండి. వీళ్ళు కోఆపరేట్. ఇదే కాదు, ఎక్కడైనా కానీ భూముల దగ్గర నుంచే ఏ వర్కులైనా కానీ. ఇప్పుడు చేసిన వర్కులంతా కూడా మీ పార్టీలో ఉన్నారు కదా. ఈ పొద్దు కూడా పల్లెల్లో చేసిన కాంట్రాక్టులు మళ్ళీ మీ దగ్గరే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మేము కూడా పెద్దగా డెవలప్ చేసినామంటున్నారు తాడిపిత్రులంతా కూడా. అంటే తాడిపిత్రుల్లో కూడా మీరు ఇదే పని చేసినారా? అవినీతిని మరుగుపరిచేదానికి చెప్తారు. మీరేమో బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు, అవినీతి. ఏం మాటలు ఇవన్నీ? అంటే నా 5 సంవత్సరాలు ఉన్నాను, మళ్ళీ ఎవరు మాట్లాడినకూడదు? ఈ పొద్దు ఆ పొద్దు మాట్లాడినారు ఎవరో ఇద్దరు, సొట్టకు వచ్చింది. నేను అడుగుతాను, ఇగో రోడ్డు వేసాం, ఎక్కడో మీకు ఎక్కడో వంకర ఉందన్నారు కదా. అదేదో 10 మీటర్లో 12 మీటర్లు మాత్రమే. వంకర్ను సర్చ్ చేయండి. మీ 5 ఏళ్ళు ఇస్తాను టైము, మీకు 5 ఏళ్ళు ఉంది కదా. ఇంకా ఆ వంకర్ను, ఆ 10 మీటర్లో 5 మీటర్లు ఏడ వంకర ఉందో ఆ వంకర్ను సర్చ్ చేయండి. మీకు నిజంగా కూడా నిజాయితీలో మీ మాటల్లో ఉంటే చేసినారు. మీరు ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి, కోఆపరేట్ చేస్తాం. నేను మంచి అంటాను, చెడ్డ అంటాను. తప్పు చేశానని చెప్తే తలకాయ దించుకుంటాను. కానీ వేగ ఆరోపణలు చేయొద్దండి. గతంలో జరిగింది ఇంకా ఎవరు భయపడరు. మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుని వరకు కూడా భయపడరు. ప్రతి నియోజకవర్గానికి పోతాం, ప్రజాస్వామ్య రకంగా కూడా మీటింగ్లు పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, మాట్లాడతాం. ఈ జిల్లా కొత్త కాదు. కొంతమంది శాసనసభ్యులు అయిన తర్వాత శాసించేది, అధికారం పోతానే పరిగెత్తుకొని పోయేది కొత్త కాదు. ఈ జిల్లాకు చాలామందిని చూసినాం, అన్ని పార్టీల్లో చూసినాం. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు కానీ ఈ జిల్లాలో ఎవరు కానీ వెనక్కిపోయింది మాత్రం ఎవరు లేరు. తగినట్లుగానే పాత్రికేయులు కానీ పత్రికలు కానీ చైతన్యము తీసుకొచ్చే పాత్రికేయులు ఉన్నారు, ఇలా పత్రికలు ఉన్నాయి, ఎవరు సహించరు. మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు, ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము. అందరికీ ఒకటే ప్రాణము, ఎవరికి భయపడం. మీరు ఎక్కువ మాట్లాడొద్దండి, ఎంక్వైరీ చేసుకో. కేంద్రంలో మీరే ఉన్నారు, సెంటర్లో మీరే ఉన్నారు, అదే ఇంత ఉన్నారు. నిజాయితీ పరులు మీరంతా చేయండి. ఆడ తప్పు ఉంటే చేసుకోండి, ఎవరు ఏం లేదు. పోతాం, తాడిపిత్రికి పోతాం, మళ్ళా పోతాం. మా జగన్ కూడా వస్తారు, తాడిపిత్రికి పోతాం, మీటింగ్ పెడతారు, చేసుకోండి. ప్రజా సంపద మీరు గెలిస్తే మీరు ఉంటారు, మేము గెలుస్తాం. అంతేగాని ఎవరేం లేదు. ఈ పొద్దు ముఖ్యమంత్రిగా ఓడిపోయి రాలేదు, మాకు సీట్ రాలే, మీరే అయినారు కదా. అబద్ధం మీరు చేయలేదా? ఇవన్నీ కాదు. నేను ఒకటి కొత్తగా పోకడేమంటే, గతంలో కూడా ఇట్లా బెదిరించిన వాళ్ళు, శాసించిన వాళ్ళు ఉన్నారు, కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు. ఈరోజు తాడిపిత్తుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతాయి. ఇది జిల్లాకే హానికరం, ఆయనకు కూడా హానికరమే. ఇది మంచిది కాదు. పత్రికోడు రాకపోతే పత్రికోళ్ళ పైకి పోతారు, రాజకీయ నాయకుడికి పోతారు, వాళ్ళ పార్టీ వాళ్ళ పైకి పోతారు, అధికారుల పైకి పోతారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా బెదిరిస్తారు. అందరూ కూడా మోరు మూసుకుంటున్నారంటే మిమ్మల్ని మూసుకోమంటే ఎవరు మూసుకోమ్మా, మూసుకో, ఎవరికేం భయం లేదు. రాండి, ఏం భయం లేదు. మీరు వస్తానని చెప్పి జనం కూడా పెట్టుకోండి, రండి, ఇంటి దగ్గరికే రండి. అంత సులభంగా ఉంటుంది ఇంటి దగ్గరికి వచ్చి, అందరి ఇళ్ళ దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ఆ ఇంటి దగ్గరికి మీరే కొత్త కాదు, ఆడే పండుకున్నారు 100 దినాలు.
వేల దినాలు వండుకున్నారు. ఈ పొద్దు కాదు. మీరు ఇంకా 83, 85లో ఫస్ట్ ఛార్జ్షాప్ నుంచి 80 నుంచి సంతపేట నుంచి ఆ ఇంట్లోనే పండుకున్నారు. ఆ ఇంట్లో యా రూము ఏం కథ, యాడవాకిలు ఉంది ఆ కథ మాకెట్ట తెలుసు, మీకు అట్టే తెలుసు. మాకు పెద్ద తలుపు బాత్రూమ్ ఏడుంది, ఇంకోటి ఏడుంది, యా రూమ్ ఏడుంది, ఎవరు యా రూమ్లో పండుకుంటారని కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. ఏమి దాంట్లో వాళ్ళు జనానికే తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ లోపల వాళ్ళు కూడా ఆడ పండుకొని పైకి పోయినారు.